మనం హలో బ్రదర్ లాంటి మూవీ చూసాము. అలానే ఒక హీరో అమ్మాయి కింద అయితే మేడం మూవీ, అలానే హీరోయిన్ అబ్బాయిగా అయితే ఇలాంటివి చాలా చూసాం మనం. కానీ ఒకే బాడీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అబ్బాయి కింద అమ్మాయి కింద, ఈవినింగ్ 6 తర్వాత అబ్బాయి కింద అయితే ఎలా ఉంటుందో అది వచ్చిన కాన్సెప్ట్తో వచ్చిన మూవీ. Sounds very much impossible, and this movie is called Double Occupancy. So okay, body lo two souls and two different persons anamata. బట్ సింగిల్ హార్ట్. Yeah. So this movie is starring Santosh, Samyukta Vishwanath, Reshma Venkatesh and Vinod Kishan. And Reshma Venkatesh and Santosh వీళ్ళిద్దరూ కూడా ఒక బాడీలో ఉంటారు అనమాట. దాని బాడీస్ నేమ్ ఇస్ రజని. And Rajini, as we know, so he can be male and female also. Name. సో ఫస్ట్లోనే మనకి ఒక మెడికల్ మిరాకిల్ జరుగుతుంది. ఫస్ట్ ఒక బేబీ పుడతారు. సో ఆ బేబీకి షీ డైస్. బేబీ క్రై చేయకుండా ఉంటుంది. ఏంటా అని చూసేసరికి, సడన్గా చూసేసరికి అగైన్ ఫస్ట్ బాయ్ బేబీ అనుకున్న బేబీ గర్ల్ బేబీ అయిపోతుంది. ఇదేదో మిరాకిల్ అయినట్టుంది అని చెప్పి తెలిసి వాళ్ళు పారిపోతారు అక్కడి నుంచి పేరెంట్స్. దెన్ దే విల్ ఫైండ్ అవుట్. సో ఈవినింగ్ 6 అయ్యేసరికి చేంజ్ అవుతుంది అని చెప్పి. సో ఆ లైఫ్కి ఎట్లా అడ్జస్ట్ అవుతారు పేరెంట్స్, అండ్ హౌ ద చైల్డ్ ఇస్ ఆల్సో ట్యూన్డ్ ఆన్ బికమింగ్ వాట్ హీ ఆర్ షీ హ్యాస్ టు బికమ్. సో ఆ సిస్టర్ అండ్ బ్రదర్కి కూడా ఒక రిలేషన్ మెయింటైన్ ఉండాలి అని చెప్పేసి ఫోన్ అండ్ టెక్స్ట్ ద్వారా, వాయిస్ మెసేజెస్ ద్వారా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. బట్ అట్ ద టీనేజ్లోనే వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. అండ్ హౌ దీస్ సింగిల్ బాడీతో హౌ దే మేనేజ్ అన్నది కూడా బాగా చూపించారు. సో దిస్ గర్ల్ షీ డస్ నాట్ నో ది నైట్. తనకి పడుకోవడం తెలీదు అండ్ చీకటి తెలీదు. అండ్ సో ద గై హీ హ్యాస్ నెవర్ బీన్ టు స్కూల్ ఆర్ హీ హ్యాస్ నో డే టైమ్ ఫ్రెండ్స్. వాడికి వెలుగు అనేది తెలీదు. దే హ్యావ్ టూ డిఫరెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్స్ అండ్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్. వాడు బార్లో వర్క్ చేస్తూ ఉంటాడు. మేము బాగా చదువుకుని ఆ డిఎన్ఏ మీద రీసెర్చ్ చేసి షీ వాంట్స్ టు గెట్ అ క్లోజర్ ఆఫ్ వాట్ కెన్ దే బికమ్, సెపరేట్ అవ్వచ్చా అండ్ ఆ రీసెర్చ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఒకనొక టైంలో ఒక సిచ్యువేషన్ వస్తుంది. సో వేర్ షీ లైక్స్ వన్ బాయ్ అండ్ సిమిలర్లీ మన హీరో కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ వాళ్ళకి నిజం ఎలా చెప్పాలి? సో ఆ నిజం చెప్పినప్పుడు సో ఒప్పుకుంటారా? అండ్ ఒకనొక స్టేజ్లో ఈవినింగ్ 6కి రావాల్సిన వారు రారనమాట. సో ఆ టైం కూడా సడన్గా వచ్చి పోయి జరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు, ఫైనల్గా ఏమవుతుంది అన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. సో మచ్ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ గుడ్ మూవీ అని చెప్పి, ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది. ఇట్స్ ఫైన్, ఇట్స్ ఫన్నీ ఆల్సో, కామెడీ అది కూడా చాలా బాగుంది. తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో.